హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నెల్లూరు వారి రుచులు ఓనర్ లక్ష్మీనారాయణని. నెల్లూరు మాది. ఒక 15 years బ్యాక్ హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఐడియల్ లేక్లో మెయిన్ రోడ్లో ఉంటుంది నెల్లూరు వారి రుచులు. జేకేషన్ ఫుడ్ కోర్ట్ మెయిన్ ఉంటుంది. దీంట్లో మన నెల్లూరు వారి రుచులు ఉంది. ఇక్కడ విశాలమైన ప్లేసు, అందరూ కూర్చోవచ్చు ప్రశాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం. మనకి కార్ పార్కింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంది, అన్ని విధాలుగా ఫెసిలిటీలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి వచ్చి మా టేస్ట్ని ఆస్వాదించి బాగుంటే అందరికీ చెప్పండి. నెల్లూరు వారి రుచుల్లో కోడికూర చిల్లు దోశ అనేది ఒక కొత్త ఐటెం. ఈ పేరు మీరు ఎక్కడ చిల్లు దోశ అనేది వినుండ్రు, కానీ చూసుంటారు అందరం. ప్రతి ఇంట్లో ఉండేదే ఈ కోడికూర చిల్లు దోశ. మాత్రం ప్రతిరోజు పండగ వాతావరణం లాగా ఉంటుంది. ఎందుకంటే మనం భోగి పండుగ రోజు మాత్రమే మన ఇంట్లో తింటాం, కానీ మన హోటల్లో ఉంటే ప్రతిరోజు పండగే. ఇంకోటి వచ్చేది కోడికూర చిట్టిగారి. ఇది అత్తారింట్లో దొరికే ఐటెం. కొద్దిగా ఎనర్జీ కోసం పెద్దోళ్ళ కాలంలో మంచిగా వడలు తినేవాళ్ళు, ఇప్పుడు మన దగ్గర దొరుకుతుంది, మంచిగా ఉంటుంది. అదేవిధంగా పాయా దోశ. ఇంకా దీని గురించి నేను గొప్పగా చెప్తాను, ఎందుకంటే పాయా అనేది మాత్రం కొంచెం ఆర్గానిక్గా దొరుకుతుంది. ప్రతిదీ హైబ్రిడే. పాయా దగ్గరికి వెళ్తే కొంచెం ఆర్గానిక్గా పొట్టేలు మాంసం అనేది ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పాయా దోశ, పాయా ఇడ్లీ, పాయా గారి కూడా బాగుంటుంది. చికెన్ కీమా దోశ, మటన్ కీమా దోశ, ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్. సరే, వెజ్ ఐటమ్కి వచ్చేటప్పటికి ఇంకా అద్భుతం ఉంది. నెల్లూరు నీకారం దోశలు ఉంటాయి, 3 దోశలు వస్తాయి ఒక ప్లేట్కి. అది చాలా అద్భుతంగా ఉంటుంది. నెల్లూరు గీ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా కొంచెం ప్యూర్ వాడతాం, కొంచెం క్వాలిటీగా ఉండాలి. మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కొంచెం క్వాలిటీ కోరుకొని వస్తారు కాబట్టి మంచి ఐటెం పెడుతున్నాం. పన్నీర్ దోశ, వెజ్ కీమా దోశ, ఇంకా పిజ్జా దోశ, మష్రూమ్ దోశ, కార్న్ దోశ, పెసరట్లు, నేతి పెసర, మసాలా పెసర, గీ మసాలా పెసర. వాటన్నిటికన్నా మనం నెల్లూరు అయినా కడప కస్టమర్లు కూడా ఉంటారు. అన్ని దగ్గర నుంచి మన కస్టమర్లు ఉంటారు. కడప కారం దోశ కూడా మన దగ్గర దొరుకుతుంది. కడప కారం అంటే దోశ వేసి, కారం వేసి, కొద్దిగా పప్పులు పొడేసి కడప స్టైల్లో. అమీర్పేటలో ఉండేటప్పుడు ఉగ్గాని బజ్జీ కూడా ఉండేది, కానీ ఇప్పుడు అది ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా కొంచెం ట్రై చేస్తాం. ఇక్కడ ప్రైజెస్ అనేది కొంచెం అందుబాటులోనే ఉంటాయి. ఒక ఇడ్లీ నార్మల్ బయట దొరికినట్టే 40 రూపీస్. ఇడ్లీ దోశ ఏదైనా 40 రూపీస్ నుంచి. పాయా దోశ అయితే 150, చికెన్ దోశ అయితే 130, చికెన్ కీమా దోశ 150, ఎగ్ దోశ అయితే 80 రూపీస్, డబుల్ ఎగ్ వస్తుంది. అదేవిధంగా మసాలా దోశ 60 రూపీస్, ఆనియన్ దోశ 50. ఆ విధంగా కొంచెం అన్నీ కూడా అందుబాటులోనే పెట్టాము. నెల్లూరు నీకారం దోశ 90 రూపీస్, 3 దోశలు వస్తాయి. అసలు మనం వాడే చట్నీ ప్యూర్ పల్లీల చట్నీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రౌండ్ నట్స్, మా నెల్లూరు భాషలో చెప్పాలంటే వేరుశనగ పప్పులు. వేరుశనగ పప్పులతోనే చట్నీ ఉంటుంది, ఇంక వేరే మిక్సింగ్ ఉండదు. రెండోది ఇంకోటి ఐటెం కారం ఉంటుంది. ఆ కారం కూడా అది మనం అల్లం అవన్నీ ఏముండవు, న్యాచురల్ కారం ఉంటుంది. ఉల్లి, ఎల్లుల్లి, ఎండుమిర్చితో కారం చేస్తాం.
ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీగా ఆర్గానిక్గా ట్రై చేస్తాం, బాగుంటాయి. ఒకసారి దయచేసి ట్రై చేయండి. ఇక్కడ సిట్టింగ్ కూడా మినిమం ఒక 200 మంది కూర్చోవడానికి మన దగ్గర ఎప్పుడు ఉంటుంది. ఆల్మోస్ట్ దేవుడి దయ వల్ల ఎప్పుడూ బిజీగానే ఉంటాం. ఎప్పుడు సీట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కస్టమర్లు. మన ఫుడ్ కోర్ట్లో వచ్చేసి నెల్లూరు వారి రుచులతో పాటు అట్లా షవర్మా ఉంది, కబాబ్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్లు ఉన్నాయి, ఫ్రాంకీస్ ఉన్నాయి, ఇది మన పానీపూరి ఉంది, మంచి జ్యూస్ ఉంది. చెప్పాలంటే ఐడియల్ లేక్ ఫుడ్ కోర్ట్ మీద ఉన్నటువంటి అందరూ కలిపితే ఇది ఒక ఫుడ్ కోర్ట్ అయింది. ఐడియల్ లేక్ మెయిన్ రోడ్లో పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీరు ఇటు కూకట్పల్లి నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఐటెక్ సిటీ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్లో ఉంటుంది రోడ్డుకి. ఒకసారి దయచేసి అందరూ వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోండి.